2025లో హలీం సీజన్ లో హలీం స్టాల్స్ అనేది హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. భయ్యా ఏం మాట్లాడుతున్నావు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనకు తెలుసు హైదరాబాద్ అంటే బిర్యానీ ఎలాగో హలీం కూడా అంత క్రేజ్ ఉంటుంది. ఎప్పుడులాగా హలీం కోసం 2025లో గుంపులు గుంపులుగా జనాల బదులు ఖాళీ ఖాళీ స్టాల్స్. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఎంత ఖాళీ అంటే నాకు తెలిసి కొన్ని స్టాల్స్ లో కొన్ని రోజులు ఒక ఆర్డర్ కూడా తీసుకుని ఉండరు, అంత ఖాళీగా. ప్రతి ఇయర్ లా క్రేజీగా కాకుండా ఈసారి దెబ్బ ఎందుకు పడింది? ఫస్ట్ గా హలీం మనకిస్తున్న రేటు గురించి మాట్లాడదాం. మీరు చూసుకుంటే యావరేజ్ గా 350 రూపీస్ టు 400 రూపీస్ సింగిల్ ప్లేట్ ఆఫ్ మటన్ హలీం తీసుకున్నారు. అది ఒక సామాన్యుడికి చాలా ఎక్కువైన రేట్ అన్నమాట. లేదంటే ప్లేట్ 50 to 60 రూపీస్ దొరికేది. అంత తక్కువ రేట్ లో జనాలు ట్రై చేసేవాళ్ళు కాదు. అంటే అడల్ట్రేషన్ ఎక్కువ ఉండేది, అంటే సరైన మీట్ వాడుతున్నారా లేదా, కల్తీ జరుగుతుందా అని అది తినేవాళ్ళు కాదు. ఎంత ముందులా మిడ్ రేంజ్ లో ఒక 100-150కి దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది. దానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, లైక్ హైకింగ్ ఆఫ్ ప్రైస్, మీట్ ప్రైస్ పెరిగి ఉండొచ్చు, అది కుకింగ్ చేసే ప్రైస్ పెరిగి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆ ప్రైస్ కస్టమర్ కి అందించేటప్పుడు అంత రేట్ 350-400 రూపీస్ యావరేజ్ కి వెళ్ళిపోయినప్పుడు ట్రై చేయడానికి కూడా జనాలు ట్రై చేయలేదు. ఇంకో చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మార్చ్ లో సన్ హీట్ 45 degrees లా ఉందన్నమాట. చాలా ఎండ ఎక్కువ ఉండేది. ఇంత ఎండలో జనాలు కూడా ఈవినింగ్స్ వచ్చి ఇంత హాట్ ఫుడ్ తింటాకి అంత ఇష్టం చూపించి ఉండకపోవచ్చు. కోల్డ్ బెవరేజెస్, కోల్డ్ ఫుడ్స్ మీదకి వెళ్ళి ఉండొచ్చు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ 2025లో రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హలీం. అంటే మన పచ్చళ్ళలాగా ఈ హలీం కూడా నెలలు ఇంట్లో పెట్టుకుని తినే ఒక ప్రక్రియ వచ్చేసింది అనమాట. అది బల్క్ లో చేయడం, ఇంటికి అది పార్సెల్ లా వచ్చేయడం. అండ్ కంపేర్ టు ఇక్కడ 400-350 రూపీస్ ఉండేది, అక్కడ కొంచెం తక్కువ రేటుకి రావడం, జనాలు దానికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్టాల్స్ లో హలీం తినడం అనేది తగ్గి ఉండొచ్చు. తర్వాత ప్రెసెంట్ టీన్స్ గానీ యూత్ గానీ ఎవరైనా సరే హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అంటే క్యాలరీ ఫుడ్ అంటే ఏంటి అనేది ప్రతోడికి అవగాహన వచ్చింది. ఇంత హై క్యాలరీ ఫుడ్, ఇంత గీ, ఇంత డాల్డైస్ చేసిన ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడి ఉండకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన రీజన్, ఒకప్పుడు హలీం అంటే హైదరాబాద్ లో ఒక 10-15 స్టాల్స్ ఉండేవి. ఈ రోజు చూసుకుంటే ఇంచుమించు హైదరాబాద్ అరౌండ్ లో 5,000 స్టాల్స్ దాకా పెట్టారు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కలిపి 5,000 స్టాల్స్ దాకా పెట్టారంట. అది చాలా ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 మంది హలీం తినే కస్టమర్స్ ఉంటే 60-70 స్టాల్స్ పెట్టేశారు. సో స్ప్లిట్ అయిపోతారు జనాలు. బాగా తెలిసిన ప్లేసెస్ అంటే ఇప్పుడు షాగ్ హౌస్, పిస్తా హౌస్, ప్యారడైస్ ఇలాంటి హోటల్స్ బాగా వెళ్ళారు జనాలు. ఎందుకంటే అవి ఆల్రెడీ బ్రాండ్ అయి ఉండడం వల్ల వాటికి వెళ్ళే క్రౌడ్ వాటికి వెళ్ళిపోయారు. ఇంకా కొత్తగా పెట్టినట్టు ఎవరు ట్రై చేస్తాడు? అంత రేట్ ఉన్నప్పుడు వాళ్ళు తింటాకే చాలా తక్కువ సార్లు తింటా ట్రై చేస్తారు. అలాంటప్పుడు బెస్ట్ తిందామని చెప్పి వెళ్తారు. అది 500 ఉన్నా ఒకసారి తినేది అక్కడికి వెళ్ళి తింటున్నారు. అలా తక్కువ రేట్ ఉన్న స్టాల్స్ ట్రై చేయాలి. అందులో ఏం మాంసం కలిపి ఉంటాడు ఏంటి అనేది వాళ్ళకి నమ్మకం ఉండదు కదా. సో ఇది గైస్ హలీం గురించి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. బై. ప్లీజ్ ఫాలో మెంటల్ మదిలో.